జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఈరోజు మనం మనీ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనీ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది హూ ఇస్ ద రిచెస్ట్ పర్సన్. ప్రపంచంలో ఎవరైతే రిచెస్ట్ పర్సనో తన దగ్గరనే మనీ ఎక్కువ ఉంది. ప్రతి ఒక్కరం ఇదే విధంగా ఆలోచిస్తాం, రైట్? బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఇప్పుడు ప్రపంచ జాబితాలో రిచెస్ట్ పర్సన్ అని మనం గూగుల్లో కొడితే వచ్చే లిస్ట్ ఈ ఫోటోలో మీకు కనిపించేది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎలాన్ మస్క్, సెకండ్ లారీ పేజ్, థర్డ్ జెఫ్ బెజోస్. కానీ వీళ్ళ దగ్గర ఉన్న మనీ రియల్ మనీ కాదు. అది రియల్ మనీ కాదు, దట్ ఈస్ నాట్ యాక్సెసిబుల్. ఎలానో చెప్తాను వినండి. ఒక కంపెనీలో షేర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పర్సంటేజ్ బిజినెస్ అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్ తీసుకున్నాం. ఎలాన్ మస్క్కి టెస్లా షేర్స్ ఉన్నాయి. ఎలాన్ మస్క్ దగ్గర ఒక 30% టెస్లా షేర్స్ ఉంటే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఆ 30% షేర్స్ని ఆయన అమ్మేదానికి కాదు. ఒకవేళ అమ్మేదానికి కుదిరినా అటు సైడ్ ఒక పర్సన్ ఆ వాల్యుయేషన్తో ఆ మనీని ఆయనకి ఇవ్వాలి. ఫర్ సపోజ్ ఇచ్చినాడనే అనుకున్నాం. ఒకవేళ బై మిస్టేక్ ఆయన కుదిరి అలా అమ్మినా కూడా ఆయన దగ్గర ఈరోజు ఉండే క్యాష్ $722 బిలియన్. $722 బిలియన్ ఆయన క్యాష్ చేసుకోగలడు. ఆయన దగ్గర ఉన్న షేర్స్ కావచ్చు, ఆయన అసెట్స్ కావచ్చు, అన్నీ. బట్ మీకే తెలియకోకుండా, మనకెవ్వరికీ తెలియకోకుండా దెర్ ఈజ్ సమ్ అదర్ కంపెనీ, ప్రైవేట్ గ్రూప్, ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ దగ్గర అరౌండ్ $9 to 10 ట్రిలియన్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్, అంటే ఏయుఎం. అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంటే దాని ఆస్తులు, స్టాక్స్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, గోల్డ్, ఫిజికల్ గోల్డ్ కావచ్చు, క్యాష్ కావచ్చు. ఇవన్నిటి రూపంలో వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు. బిగ్గెస్ట్ ఈజ్ బ్లాక్ రాక్. ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఈ ఫోటోలో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈజ్ బ్లాక్ రాక్, సెకండ్ ఈజ్ వ్యాన్గార్డ్, థర్డ్ ఏవైతే ఈ గ్రూప్ ఉన్నాయో ఈ గ్రూప్స్ ఇవన్నీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. ఓన్లీ బ్లాక్ రాక్ అండ్ వ్యాన్గార్డ్ విచ్ ఈజ్ మెయింటైనింగ్ అండర్ అసెట్స్ మేనేజ్మెంట్ $25 ట్రిలియన్. మీరే తెలుసుకోండి, ఒకసారి గూగుల్లోకి వెళ్ళి కొట్టండి $1 ట్రిలియన్ అంటే ఎంతనో. అవి 25 ట్రిలియన్ అండర్ మేనేజ్మెంట్ చేస్తున్నాయి అసెట్స్ని. సో రియల్ రిచెస్ట్ పీపుల్ ఎలాన్ మస్క్ కాదు, లారీ పేజ్ కాదు, జెఫ్ బెజోస్ కాదు. వాళ్ళు రియల్ రిచ్ పీపుల్. దే టేక్ ద డెసిషన్స్.